న్యూస్ కర్నూలు జిల్లా పూడిచెర్లలో మెగా ఫుడ్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు కె.ఏ. కృష్ణమూర్తి గారు, కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు చక్రపాణి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎస్పీ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదే మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారు, చైర్మన్ గారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ గారు, అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు కర్నూలు జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన రోజు. ఈరోజు నేను చెప్తున్నా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఆగస్టు 17వ తారీఖు చరిత్రలో లెక్కించదగ్గ రోజు. అంత మంచి కార్యక్రమానికి ఈ కర్నూలు జిల్లాలో నాంది పలికాం. తప్పకుండా దీనివల్ల ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ జిల్లాలో జరుగుతుంది. అది నా ఆలోచన. ఇప్పుడే మీరు చూశారు, ఓర్వకల్లు ఒకప్పుడు రాళ్ళు రెప్పలు, ఇక్కడికి ఎవరో వచ్చేవాళ్లే కాదు. అలాంటి దాన్ని ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా మనం తయారు చేయడం కోసం కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడే మీరు చూస్తే కొంతమంది వ్యక్తులు కూడా ముందుకొచ్చారు. ఒక 6-7 కంపెనీలన్నీ జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కానీ, మినరల్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, అదే మరి ఎంఎస్ వల్స్పన్ రెన్యూవల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్, అదే మరిగా టెక్స్ పార్టీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ ఫర్నిచర్ అసోసియేషన్ లిమిటెడ్, కర్నూలు సిటీ ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇలాంటి కంపెనీస్ అన్ని ముందుకొచ్చాయి. ఈరోజు మామూలుగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ తయారైన ఎన్నో రోజులకు ఇండస్ట్రీస్ వచ్చేది పోయి, ఈరోజు ప్రభుత్వం చూపించిన శ్రద్ధ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాయి. ఇండస్ట్రీస్ కూడా ఫౌండేషన్ వేశాం. ఇంత మునిపే నేను డంచ గ్రామం, ఇక్కడ జూపాడు బంగ్లా మండలంలో ఒక బ్రహ్మాండమైన అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ కి మనం ఫౌండేషన్ వేశాం. అక్కడ కూడా 2 ప్రాజెక్టులు ఇప్పుడే ఇక్కడికి వచ్చి వారు చెప్పారు. ఒకటి మెగా ఫుడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని, 8 నెలల్లో పూర్తి చేస్తామని, మొదటి విడత పూర్తి చేస్తామని ముందుకొచ్చారు. రెండోది చూస్తే గుజరాత్ అంబుజా మేజ్ నుంచి అనేక ప్రాసెస్ చేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ 2-3 ఇండస్ట్రియల్ టౌన్షిప్లు చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ కర్నూలు జిల్లా తొందరలోనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. ఇది జరిగి తీరుతుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క టౌన్కి మీరు ఒక్కసారి చూస్తే, ఒక పక్క హైదరాబాద్, ఇంకో పక్క బెంగళూరు, ఇంకో పక్క అమరావతి మన రాష్ట్ర రాజధాని, ఇంకో పక్క కృష్ణపట్నం, ఇంకో పక్క నేరుగా పోతే చెన్నై.